ఇప్పుడు అడిక్షన్ అనే పదం మనం వాడట్లేదు. దాన్ని సబ్‌స్టెన్స్ యూజ్ డిజార్డర్ అని అంటున్నాము. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే ఎవరైతే ఈ మాదక ద్రవ్యాలు అనేవి తీసుకుంటారో, సో, అది మళ్ళీ అది లీగల్ డ్రగ్స్ అవ్వచ్చు, ఇల్లీగల్ డ్రగ్స్ అవ్వచ్చు. మీరు అడగొచ్చు ఇక్కడ లీగల్ డ్రగ్స్ ఏంటి అని. సో, మన ఫార్మసీలో దొరికేటువంటివి అంటే మనకి ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ కూడా వాటిని కూడా ప్రిస్క్రైబ్ చేయకుండా దాన్ని మిస్‌యూజ్ చేయడం జరిగినా, మోతాదును మించి వాడడం జరిగినా కూడా దాన్ని అబ్యూస్‌గా పరిగణిస్తాం. ఎప్పుడైతే ఈ అబ్యూస్ అంటే అవసరం లేదు వాడుతున్నారు మాదక ద్రవ్యాలు నార్కోటిక్ డ్రగ్స్ అనేవి మనం మార్కెట్లో చాలా వినికిడిలో ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ డే న్యూస్ పేపర్లో చూస్తున్నాం, మనము మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వింటున్నాము. సో ఈ మాదక ద్రవ్యాలు ఎప్పుడైతే తీసుకుని ఎక్కువగా మోతాదుగా వాడడం అంటే లీథల్ డోస్ వరకు వెళ్ళడం, ఓవర్ డోస్ అవ్వడం, సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే దాని మీద ఆధారపడేటువంటి పరిస్థితికి దారి తీస్తాయి. దాన్ని మనము డ్రగ్ అడిక్షన్ అంటారు. ఇప్పుడు దాన్ని డిజార్డర్ అంటాం. ఎందుకంటే ఇది కూడా ఒక వ్యాధి. మిగతా జబ్బుల్లానే ఇది కూడా ఒక వ్యాధి. ఎవరైతే మొదలు పెడతారో సరదాగా ఇక దాన్ని వీడలేనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయి దాని మీదే పూర్తిగా ఆధారపడిపోవడం, అన్నీ కోల్పోతున్నా కూడా లైఫ్లో వాల్యుబుల్ థింగ్స్ అంటే అది ఎడ్యుకేషన్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, లేకపోతే రిలేషన్షిప్స్ డ్యామేజ్ అవుతున్నాయి, లీగల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నా కూడా దాన్ని విడిచిపెట్టలేక పరిస్థితి వెళ్ళడం. సో ఇవన్నీ కూడా సబ్స్టెన్స్ యూజ్ డిజార్డర్లోని లక్షణాలు అన్నమాట.